అమీర్పేటలో ఒక కంపెనీ ప్లాన్ ఇది మామూలుగా ఉండదు. ఏంటి ఆ ప్లాను? మామూలుగా ఉండదు. ఏంది దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ప్రొసీజర్ ఏంటంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 2.5 lakhs క్యాష్ డిపాజిట్ చేసుకొని ఎలాంటి శాలరీ ఇవ్వకుండా ఒక 6 months జస్ట్ శాలరీ ఏసి తీసి, అంటే పేరోల్లో రన్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అమీర్పేట ఆఫీస్లో కూర్చోబెట్టి అది వర్క్ చేయిస్తారో నేర్పిస్తారో ఏమీ తెలియదు. ఇక్కడ కనీసం శాలరీ కూడా ఇవ్వరు. కానీ 2.5L అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ 6 months పేరోల్ రన్ చేసిన తర్వాత వేరే కంపెనీకి పంపించడం అనేది జరుగుతుంది. లేకపోతే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వడం కానీ, ఏదో ప్యాకేజ్ అప్పుడు స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ ప్రాసెస్ నేను నమ్మొచ్చా? ఈ ప్రాసెస్లో నేను జాయిన్ అవ్వచ్చా? ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద కంపెనీ నేమ్. ఎందుకు కంపెనీ నేమ్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు అంటే, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, నాట్ ఓన్లీ అమీర్పేట్. ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వేరే ప్రాసెస్, ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ కంపెనీ నేమ్ ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనము డిస్క్లోజ్ చేసి అనవసరమైన లీగల్ కాంప్లికేషన్స్ అనేది ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ మనకంత ఓపిక టైం రెండూ లేవు. సో అందుకని నేను మనకున్న టైంలో మనం ఫోకస్ చేయాల్సింది రెండే విషయాలు. ఒకటి నాలెడ్జ్ మీద, మనం ఏం నాలెడ్జ్ ఇస్తున్నాం అనే దాని మీద, మన ఫ్యూచర్ ఏంది, మన కెరీర్ ఏంది. నేనైతే సింపుల్గా నాకున్న టైంలో నేను ఎప్పుడూ కూడా నా కెరియర్ గ్రోత్ గ్రోత్ మీద మాత్రమే నేను మోస్ట్లీ ఫోకస్ చేస్తాను. అండ్ నా పని ఏంటి దాని మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తాను. దట్స్ వై ఇన్ తెలుగులో ఫస్ట్ కెరియర్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేసి 3.5 years నుంచి నేను రన్ చేస్తున్నాను దీన్ని. ఆల్మోస్ట్ 3.5 years ఇట్స్ బీన్. అంటే చెప్తున్నాను మీకు. నేను నేనేంటి అంటే నేను ఎవరిని ఫాలో అవ్వండి, ఆ, నాకు వీడియో నచ్చింది లైక్ కొట్టండి అని కానీ, నన్ను ఫాలో అవ్వండి అని కానీ నేను ఎప్పుడూ చెప్పను. సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మాటలు నేను మాట్లాడను. అండ్ నేను ఒకటే ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు. అంతేగాని అంటే నా వరకు నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వడం, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండడం అనేది అన్ని విషయాల్లోనూ, అన్ని ఒక్క ఫీల్డ్లోనే కాదు అన్ని ఫీల్డ్స్లో కూడా మనం ఏదైతే మాట్లాడుతున్నో అన్ని విషయాల్లో అప్డేట్ అవ్వడం ఇంపార్టెంట్. అప్డేట్ అయిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ అయితే ఇక్కడ ఈ కంపెనీలో ఈ ప్రాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ సెంటర్స్ అమీర్పేట్లో ఎక్కువ ఉంటాయని హైదరాబాద్లో, తెలంగాణ ఆంధ్ర వాళ్ళకే కాదు, అటు ఒరిస్సా చూసుకున్నా, పూణే సైడ్ చూసుకున్నా, ఎంటైర్ ఇండియాలో అమీర్పేట్ అనేది ఒక కోచింగ్ సెంటర్స్కి అడ్డా అనే విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్మోస్ట్ అందరికీ కాకపోయినా అంత అవేర్నెస్ ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు అమీర్పేట్కి ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, బీహార్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, యూపీ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ అ రియాలిటీ. కోర్స్ నేర్చుకోవడానికి ఇది ఒక అడ్డా అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ కంపెనీలు ఉన్న విషయం తెలుసా అంటే, కంపెనీలు ఉన్నాయా లేవా అంటే కంపెనీలు కూడా ఉన్నాయి. కంపెనీలు లేవని చెప్పడం నా ఉద్దేశం కాదు. కంపెనీలు కూడా చాలా ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే. కోచింగ్ సెంటర్స్ కూడా అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ మోస్ట్లీ ఏంటి అంటే లొకేషన్ వైజ్ చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే గచ్చిబౌలి, ఇప్పుడు గచ్చిబౌలి ఒకప్పుడు గచ్చిబౌలిలో ఇప్పుడు లేదు. గచ్చిబౌలి మొత్తం పెద్ద పెద్ద హెచ్సిఎల్ క్యాంపస్ అని, టీసీఎస్ క్యాంపస్ అని, డిఎల్ఎఫ్ సైబర్ సిటీలో కాగ్నిజెంట్ కంపెనీ దాదాపు 3 floors ఉంది. ఆల్మోస్ట్ 7.5 8 acres అది కంపెనీ ఏరియా. దాంట్లో 2 floors అంటే 16 acres ఉంది. అంత పెద్ద క్యాంపస్ ఉంది కాగ్నిజెంట్. త్రీ ఫ్లోర్స్ ఉందో మరి 2 floors అయితే ఖచ్చితంగా తెలుసు నాకు, నేను కూడా చూస్తాను. అండ్ మీకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి, అసలు ఫ్యూచర్ ఉందా, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ సివిల్ మీద చేశాను కదా, సాఫ్ట్వేర్ మీద కూడా అలాంటి ఒక మంచి వీడియో అనేది నేను చేసి మీకు అందిస్తాను. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, లొకేషన్ వైజ్ అమీర్పేట అంటే ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అంటే, ఇదే ప్రాసెస్ మాదాపూర్లో చేస్తే కొంతవరకు ఏంటి అంటే ట్రస్టబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అమీర్పేట్ విషయానికి వస్తే ఎక్కువగా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా. ఈ ప్రాసెస్ అంటే ఇక్కడ పీపుల్కి కానీ కంపెనీకి కానీ అరే ఈ ప్రాసెస్లో వస్తున్నారు, దీంట్లో తప్పేం కాదు. డెఫినెట్లీ ఆ 6 months ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళడంలో అస్సలు తప్పు లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ఏదైతే ఈ ప్రాసెస్ చేస్తున్న కంపెనీ ఉందో అది నిజంగా జెన్యునా కాదా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎంసీఏలో ఉంటుంది, ఎంసీఏలో కూడా ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇట్లాంటిది మన ఒక్కరికే ఇస్తుందని జెన్యున్ కంపెనీ అయితే ప్రాబ్లం లేదు. జెన్యున్ కంపెనీగా ఆల్రెడీ మంచిగా ఎవ్రీ మంత్ శాలరీ నిజంగా పడుతూ నిజంగా ఇస్తూ మంచిగా సబ్జెక్ట్ నేర్పిస్తూ హై కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పులేదు. కానీ ఆ, ఇక్కడ ఏంటి అంటే అమీర్పేట స్పెసిఫిక్ కంపెనీలో ఏమవుతుందంటే, ఇది నాకు ఒక స్టూడెంట్ నా దగ్గర కూర్చొని అతను క్లియర్గా సార్ ఇలా జరుగుతుంది ఇది ప్రాసెస్ అని ఎంటైర్ థింగ్ అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు.
సో నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ నుంచి నేను తెలుసుకోలేదు కాబట్టి ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ద కంపెనీ నేమ్ అంతే. అయితే ఈ ప్రాసెస్లో మనం వెళ్ళొచ్చా అంటే మనం అర్థం చేసుకోవాలి. అదే సాలరీ ఇవ్వాలి, రియల్ టైమ్ సినారియోస్ నేర్పించాలి, లొకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవంతా ఇంపార్టెంట్, ఇవంతా మనం ప్లాన్ చేసుకుంటే 100% ఈ ప్రాసెస్ మంచి ప్రాసెస్. కానీ ఇలా కాకుండా అమీర్పేట లొకేషన్, అందరికీ ఆ కోచింగ్ సెంటర్స్ అడ్డా అని తెలుసు, ఆ కంపెనీస్ అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఉపయోగపడతాయి అంటే ఉపయోగపడవు. చాలా మంది ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం అంటే ఏదో కంపెనీలో వెతికి వెళ్ళిపోయి అప్పటికప్పుడు కంపెనీ తీసేసుకొని ఆ కంపెనీ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని లేకపోతే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏదో పెట్టేసేసి అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అన్ని ఎడిట్ చేసేసుకొని పే స్లిప్లు ఎడిట్ చేసేసుకొని వెళ్ళిపోతే జాబ్ వస్తుందని అనుకుంటా ఉన్నారు. ప్రజెంట్ అలాంటి పరిస్థితి లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా కానీ మన కెరియర్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము ఎలా స్టార్ట్ చేస్తున్నాం కెరియర్, ఏ ప్రాసెస్లో వెళ్తున్నాం అని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్ డోర్లో వెళ్ళిపోయి 6 మంత్స్ 5 మంత్స్ టైం వేస్ట్ చేసుకునే దానికంటే ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకో. ఏదైనా కానీ మీరు బ్యాక్ డోర్లో వెళ్ళండి, ఫ్రంట్ డోర్లో వెళ్ళండి, జెన్యున్గా క్రాక్ చేయండి, ఈ ప్రాసెస్లో వెళ్ళండి, ఇంకో ప్రాసెస్లో వెళ్ళండి, ఇంకో హెచ్సిఎల్ ఫస్ట్ కెరియర్స్లో వెళ్ళండి, ఎలాగైనా వెళ్ళండి. బట్ ఏంటి అంటే సబ్జెక్ట్ మ్యాటర్స్. సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి, ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆల్వేస్ ఏంటి అంటే పక్కవాడు ఏం చేస్తున్నాడని మనకు అనవసరం. ప్రపంచంతో మనకు సంబంధం లేదు. నా ఫోకస్ ఏంటి, నా ఫోకస్ ఒకటే. నేను ఏం చేయాలనుకుంటున్నా, కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నా, దీని మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలి. పక్కన వాళ్ళు వస్తారు, అక్కడ ఇప్పుడు కోర్సులు తీసుకున్న ఉపయోగం లేదు, పండగ తర్వాత తీసుకుందాము, ఇప్పుడు అంత కాల్స్ లేవు, వాళ్ళతో వీళ్ళతో మనకు అనవసరం. ఇప్పుడు నేనైనా కానీ నేను ఎప్పుడు నా ఫోకస్ ఎలా ఉంటుందంటే నేనేం చేస్తున్నా, నేను ముందుకు ఎలా వెళ్తున్నా, ఏం ప్లాన్ చేసుకుంటున్నా, ఏ విధంగా నేను కష్టపడుతున్నా, నాకు ఫ్యూచర్ ఏంటి. సో దిస్ ఈజ్ వాట్ నేను థింక్ చేసేది ఇంతే. ఇది చాలా ఇంపార్టెంట్. అంతేగాని పక్కన వాళ్ళు వీళ్ళు ప్రతి దానికి రెస్పాండ్ అనేది అదొక టైం వేస్ట్ ప్రాసెస్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్. మన మీద మనం ఫోకస్ చేద్దాము. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, ఫోకస్ చేసుకోండి. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. నేను నా కెరియర్ మీద, నా లైఫ్ మీద, నేను చేసే పని మీద మాత్రమే నాకు శ్రద్ధ అనేది ఉంటుంది. ఓకే, మీరు అలాగే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.